హలో అండి, నమస్తే. ఇవాళ మేమైతే గోస్ట్ మండే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ స్టార్టింగ్లో వాళ్ళ డెకరేషన్ అంతా ఎలా ఉంది అంటే, మనం ఒక శ్మశానంలోకి ఎంటర్ అవుతే ఎలా ఉంటుందో సేమ్ అంబిషన్స్ అలాగే ప్రిపేర్ చేశారు మొత్తం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇలా కట్ అయినటువంటి హ్యాండ్స్, స్కెల్టన్ సిస్టమ్స్ ఇలా పెట్టేసి మొత్తం డెకరేషన్ చేశారు. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అండ్ ఇక్కడ ఒక పుర్రె అయితే అరుస్తూ సౌండ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది ఎలా ఉందో మీరే వినండి. అండ్ నేనైతే దీన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. వీటన్నిటిని చూడడం ఫస్ట్ టైము. అండ్ ఇలా హ్యాండ్ బ్లడ్ వచ్చేటట్టు హ్యాండ్ అండ్ ఇలా స్కెల్టన్ సిస్టమ్ ఇవన్నీ అయితే ఇలా పెట్టేసి ఉన్నారు. సో అక్కడికి వచ్చినటువంటి పిల్లలు అయితే చాలా భయపడి ఏడుస్తున్నారు చాలామంది. కానీ మా అన్న వాళ్ళ కొడుకు మా చింటుగాడైతే వాడు అస్సలు భయపడట్లేదు. హ్యాపీగా అన్నిటినీ టచ్ చేస్తూ చూస్తూ వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడ కూర్చున్నటువంటి సిట్టింగ్ ఏరియా అంతా కూడా చూడడానికి ఎలా ఉంది అంటే, లోపల డెకరేషన్ అనేది ఎలా చేశారంటే, ఒక శవ పెట్టుకుంటుంది కదా, సో ఆ శవ పెట్టుకలాగే ఇలా డెకరేట్ చేసి అలా శవ పెట్టుకు పెట్టారు. ఇది మనకు డైనింగ్ టేబుల్ అనమాట ఇప్పుడు. సో ఈ షేప్లో ఉన్నటువంటి దీని మీద వచ్చేసి వాళ్ళు బిర్యానీ వడ్డిస్తే మనం పెట్టేసుకొని ఇక్కడ కూర్చొని తినాలి. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చూస్తానే చాలా భయం వేసింది. బట్ మా అన్న కొడుకు మా చింటుగాడైతే ఆ బొమ్మలు చూస్తూ మస్తు ఆడుకుంటున్నాడు. అన్నీ తిరిగి ఆడుతున్నాడు. అత్త ఇటు చూడు అటు చూడు అని నాకు చెప్తున్నాడు. అండ్ వీళ్ళిద్దరు మా అన్న పిల్లలు. సో ఫస్ట్ టైం ఇలా మేము మాట్లాడుతుండగానే సూప్ తెచ్చి ఇచ్చేసారు వెళ్ళాడు. సో నేను ఇలా సూప్ తాగుతూ మా చింటుగాడు ఎలా తాగుతున్నాడు అని చూస్తున్నాడు. వాడైతే చాలా కాలిపోతుంది ఈ సూపు. బట్ వాడు మేము తాగిస్తామని చెప్పినా వినకుండా నేనే తాగుతా అని చెప్పేసి తాగుతున్నాడు. అలా ముద్దుగా మాట్లాడుతూ ఫుఫ్ అంటూ ఊదుకుంటూ వాడు తాగడం స్టార్ట్ చేశారు. ఎంత చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా ఏం లేదు నేనే తాగుతానని చెప్పేసి సూప్ తాగడం అయితే స్టార్ట్ చేశాడు. సో ఈ లోపల మేము ఏవైనా వెరైటీస్ ఏమున్నాయి అని చెప్పేసి మా అన్న చెక్ చేసి కొన్ని వెరైటీస్ మాకైతే ఏమండి బిర్యానీ కావాలో ఆర్డర్ అయితే ఇచ్చేసి మేము ఇలా చిన్నగా సూప్ తాగుతూ ఇలా మాట్లాడుకుంటూ మా చింటుగాంతో కలిసి నవ్వుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఏవేవైతే వెరైటీస్ ఉన్నాయో ఇది అండి మెనూ. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇది లింగంపల్లికి దగ్గరలో గోస్ట్ మండి రెస్టారెంట్ దీని పేరు. సో ఫైనల్గా అయితే మేము ఆర్డర్ చేసినటువంటి మండి బిర్యానీ అయితే వచ్చేసింది. సో చూడ్డానికి ఇది చక్కగా ఉంది. సో టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తినేసి చెప్తాను. అండ్ మా చింటుగాడు తీసుకురాగానే ఫస్ట్ మయోనీస్ అయితే వాడు టేస్ట్ చేస్తున్నాడు. వాడికి అదంటే చాలా ఇష్టం అంట. సో వాడు మొత్తం రైస్లో కానీ చికెన్లో కానీ ఇలా వేసుకొని మొత్తం అదే టేస్ట్ చేస్తున్నాడు. మాకైతే ఈ మండి బిర్యానీలో ప్లెయిన్ రైస్ అండ్ పెరుగు చట్నీ, ఫ్రైడ్ చికెను అండ్ గ్రిల్డ్ చికెను అండ్ ఒక మొత్తం కాల్చిన కొన్ని ఒకటైతే ఇచ్చేశారు. మేమైతే తినడం స్టార్ట్ చేసాము. సో టేస్ట్ అయితే నాకు బాగానే అనిపించింది, వర్త్ అనిపించింది. బట్ ఎక్కువగా మనం తినాలి అనుకున్నా కూడా తినలేకపోయాము. అండ్ వీటికి కాంబినేషన్గా ఒకటి మటన్ కూడా ఇచ్చాడు సూపు. మా చింటుగాడు అయితే చిన్నగా తింటున్నాడు. ఆ బోన్లో ఇప్పుడు ఇది నల్లిబొక్క అంటారు కదా, సో దాని నుంచి బేసం బయటికి తీసుకొని వచ్చి తినడానికి సర్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాటిని కొడుతున్నారు. ఎంత చేసే దాంట్లో ఉన్నది మాత్రం బయటికి రాలేదు. ఫైనల్గా మేమైతే మొత్తం మండి బిర్యానీ ఇలా తినేసి ఫినిష్ అయితే చేసేసాము. అండ్ టేస్ట్ పరంగా కూడా బాగుంది. ఫైనల్ టచ్గా మా మింటుగాడు వాటి కోసం పోరాడుతున్నాడు, దాంట్లోంచి నల్లిబొక్క నుంచి బయటకు తీసుకురావడానికి. సో ఈ విధంగా మేము విజిట్ చేసి ఇక్కడైతే లంచ్ ఫినిష్ చేసుకొని ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. అండ్ మా చింటుగాడు అయితే మస్తు ఆడుతున్నాడు. అందరు పిల్లలు భయపడుతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు చూసి వాడైతే బాగా ఆడారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.